హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మంచి శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు ఈ రోజు నుంచి ఆసరా పెన్షన్లు ఏవైతే సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతి నెల పెన్షన్లు పొందుతారో ఆసరా పెన్షన్లు వారికి ఈ నెలలో కూడా పాత పెన్షన్లు 2016 రూపాయలు, 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు రానున్న 4 నుంచి 5 గంటలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ డబ్బులు ఎప్పటి వరకు జమ చేయబడుతున్నాయి, అదేవిధంగా మనకి ఈ రోజు నుంచి మన తెలంగాణలో ఈరోజు మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం మహిళలు అయితే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇంటింటా 2500 రూపాయలు, ఏడాదికి వచ్చేసి దాదాపు 30,000 రూపాయల నిధులు కూడా ఈ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మహాలక్ష్మి పథకం, కొత్త పెన్షన్ల పథకం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందా, తెలంగాణలో ఈ 2 కొత్త పథకాలు ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారు అన్న దానిపై పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మొదటిసారిగా వీడియోని ఎవరైనా చూస్తూ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతో మందికి వీడియో అనేది వెళ్తుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 11 రకాల కేటగిరీలో పెన్షన్ డబ్బులు ప్రతి నెల ఆసరా పెన్షన్ డబ్బులు అనేది పొందుతారో వారికైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు, ఆసరా పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఏదైతే 37 జిల్లాలు ఏవైతే ఉన్నాయో నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సిద్దిపేట, నిర్మల్, అదేవిధంగా మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా సికింద్రాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాలలో అన్ని జిల్లాలలో మనకి ఈరోజు అయితే ఈ పెన్షన్ డబ్బులు ఈ రోజు నుంచి మొదలుకొని నవంబర్ 5వ తారీఖు వరకు, నవంబర్ 7వ తారీఖు వరకు అయితే ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు పొందుతారో మొదటిగా వారికి జమ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ద్వారా పెన్షన్లు పొందే వారికి ఆ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక మన తెలంగాణలో ఇది ఇలా ఉండగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, అదేవిధంగా ఎవరైతే మహిళలు ప్రజా పాలనలో మహాలక్ష్మి పథకం కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో 2,500 రూపాయల కోసం వారికి మహాలక్ష్మి పథకం, అదేవిధంగా కొత్త పెన్షన్ల పథకం, ఈ 2 కొత్త పథకాలు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో, మహిళల ఖాతాలలో ఈ 2 కొత్త పథకాలు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో, మహిళల ఖాతాలలో ఈ 2 కొత్త పథకాలు నవంబర్ నెల చివరి ఆఖరు నుంచి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.